ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ. అందరూ నాయకులు అన్నారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని. నేను ముఖ్యమంత్రిగా నేనే విట్నెస్ చేశాను. ఏదైతే రాయదుర్గ కాన్స్టిట్యున్సీ మన కాలవ శ్రీనివాసులు గారి నియోజకవర్గం ఎడారిగా మారిపోతూ ఉంటే దాన్ని ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అదే మరి రాయలసీమలో చాలామంది ఆశలుకున్నారు. కానీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ ఎడారి కానీనని శపథం చేసి రాయలసీమకు నీళ్లు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ, హంద్రి నీవా, నగరి, గాలేరు, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ ఇవన్నిటి కూడా ఆయన శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. రాయలసీమ రాళ్లసీమ కాదు, కానీయం రాయలసీమను రత్నాల సీమగా తయారు చేస్తామని చెప్పిన పార్టీ, చెప్పిన వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు నేను చెప్తున్నా, ఈస్ట్ గోదావరిలో కోనసీమ కంటే అనంతపూర్ జిల్లా సంపదలో ముందుందంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 14-19లో 12,400 కోట్ల రూపాయలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెడితే గడిచిన ప్రభుత్వం 2,010 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టి రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం నేను వస్తానే ఒకటే ఆలోచించాను, హంద్రి నీవా వెడల్పు చేయాలి, చివరి భూములకు నీళ్లు ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా పర్వాలేదు, ఏ విధంగా చేయాలని ఒకేసారి ఒకే సంవత్సరం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి ఇంత డబ్బులు ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. పోలవరం తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు హంద్రి నీవా అని మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో మైక్రో ఇరిగేషన్, ఎందుకంటే ఈరోజు రాయలసీమను నీళ్లు తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడచ్చని మైక్రో ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే 90% సబ్సిడీ ఇచ్చి ఇక్కడ ముందుకు తీసుకుపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమలో ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే, హార్టికల్చర్ వచ్చిందంటే, ఆదాయం పెరిగిందంటే దానికి కారణం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని ఇవే కాకుండా మీరు చూస్తే ఎక్కడికక్కడ పూల సుబ్బయ్య వెలుగొండ కానీ అదే మాదిరిగా మిగిలిన అన్ని కూడా పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. వెలుగొండ పూర్తి చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 2027 డిసెంబర్ నాటికి వీలైతే జూన్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. అది ఒకసారి అయితే దాని తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు పోలవరం నుంచి బనక చెర్ల వరకు నీళ్లు తేగలిగితే పెద్ద చరిత్ర, చాలా డబ్బులు అవుతుంది, 80,000 కోట్లు కావాలి. అయితే నా ఆలోచన ఎప్పుడు కూడా చిన్నగా ఉండవు.
ఎట్టి పరిస్థితుల్లో పెద్దవి చేసి ఈ చరిత్ర మార్చాలనేది నా సంకల్పం. కేంద్రంతో మాట్లాడా, వాళ్ళు కూడా ఇంట్రా రివర్లన్నీ రాష్ట్రంలో నీళ్లన్నీ అనుసంధానం చేయమని, నదులు అనుసంధానం చేయమని కేంద్రం కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఆమోదించే పరిస్థితి కూడా వస్తుంది, రావాలని ఆశిస్తున్నా. దీనికి 3 ఫేసెస్ కింద, ఒకటి పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు తేవడం, 2 కృష్ణా నది నుంచి బొల్లాపల్లికి నీళ్లు తేవడం, 3 బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు నీళ్లు తేవడం, 3 విడతలుగా ఇది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ 3 జరిగినప్పుడు రాష్ట్ర ముఖ చిత్రమే మారుతుంది. అదే సమయంలో వంశధార నుంచి గోదావరి నదుల అనుసంధానం చేస్తాం. అప్పటికి మీరు చూస్తే వంశధార శ్రీకాకుళంలో ఒరిస్సా బార్డర్లో ఉంటే అక్కడి నుంచి నీళ్లు వస్తే పెన్నా నది అనుసంధానం అయితే మీరు ఒక్కసారి ఊహించినప్పుడు నదుల అనుసంధానం పూర్తిగా సంపూర్ణం అవుతుంది. ఈ నదుల అనుసంధానం చేసి తెలుగు నేలపైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది అంటున్నారు ఎవరికి అనుమానాల అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే, గంటాపదంగా చెప్పగలుగుతాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఆలోచించే విధానం, అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి. 47 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను. అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు, గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే మాదిరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.